హాయ్, నేను చెన్నై ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పబోతున్నాను. చెన్నైలో పక్కకి కారు పెట్టాలి. డ్రైవర్ వెళ్తే కంపల్సరీ డ్రైవర్ కారు కాడే ఉండాలి. ఏ టైం అయినా బండి వస్తుంది, తీసుకెళ్తుంది. సిటీ లోపల పెట్టనే కూడదు అసలుకి. సైడ్ పెట్టుకొని సైడ్లో మామూలుగా కార్లో ఉండాలి. పోలీసు వాళ్ళకి మనము అన్నీ కరెక్ట్గా కాగితాలు ఉండాలి. డ్రింక్ అండ్ డ్రైవ్ మాత్రం అస్సలు చేయవాకండి. డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తే మాత్రం చాలా పెద్ద వెళ్ళాల్సి వస్తుంది. మామూలుగా ఫైన్ కట్టాల్సి వస్తుంది, కోర్టు కాడికి పోవాల్సి వస్తుంది, చాలా ఖర్చు అవుతుంది. డ్రైవర్ సంపాదించేది ఒక 700, 1000 రూపాయలు, 1500. అంతేగాని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకని ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఎవరికి కావాలని పోతారు. 2B ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. చాలా ఇబ్బంది అయిన డ్రైవింగ్ అండ్ ఫీల్డ్ అనేది చాలా వర్స్ట్ ఫీల్డ్ అంటే డ్రైవింగ్ ఫీల్డ్. మీరు ఎదవలాగా పోయి డ్రింక్ చేసి జుట్టు గిట్టు పెంచుకొని అట్లాగా ఉంటే లైక్ చేయరు చాలామంది. మనం ఎట్లాగా ఉండాలో ఉండొచ్చు. మన ఆశ ఏందో అది మనం బయటకు వచ్చిన తర్వాత మనం ఒక పనికి వెళ్ళేటప్పుడు ఆ పనిని కరెక్ట్గా చేయాలి. డ్రైవింగ్కి వెళ్ళిన తర్వాత ఒక డ్రైవర్ మోడల్లోనే వచ్చేవాలి. అన్ని ఏరియాలు తెలుసు. మీరు నా ఏ ఏరియాలు తెలుసుకోవాలంటే చెప్పండి, నేను వీడియో కూడా తీసి పెడతాను. కూడా చెప్పండి. పోలీస్ దగ్గర చాలా జాగ్రత్తగా. చాలామంది స్టార్టింగ్ న్యూగా వచ్చే డ్రైవర్ అంతా తప్పు చేసేది ఇదే. వాళ్ళు పట్టుకోలేరేమో అనేసి అనుకోకండి. అడుక్కి పోలీసులు అయితే ఖచ్చితంగా పల్లెటూరులో తొలిదట్టుగా ఒకేసారి పోయేదో అట్లాగంతా ఉండదు. కంపల్సరీ మీరు లైసెన్స్ అనేది సీట్ బెల్ట్ వేయలేదంటే 1000 రూపాయలు ఏం ఫైన్. బైక్లో పోయే వాళ్ళకి హెల్మెట్ వేసుకోవాలంటే 2000, 1000 రూపాయల దాకా ఫైన్ పడుతుంది. మీరు జాగ్రత్త. చెన్నైలో ఇది వచ్చి మనకి 100 రూపాయల కేసే లేదు ఇప్పుడు. మ్యాక్సిమం స్టార్టింగ్ 500 నుంచే కేసు అనమాట. కారు తోలుకునే వాళ్ళు చాలా జాగ్రత్త. మీకు డబ్బులేమి ఎవరు వచ్చి ఊరికే ఇలా. ఇంకోటి ఏంటంటే మనం కనీసం ఒక రోజు కష్టపడితేనే 700, 1000 రూపాయలు మనకు వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మాట్లాడతానండి.